హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని యాదమ్మ బాగిని కాపాడి తనకి దెబ్బలు తగులుతాయి. ఇదంతా చూస్తున్న బాగీకి యాదమ్మ మంచిదే అని అనిపిస్తుంది. అమరేంద్రకి కాల్ చేసి తనకి యాక్సిడెంట్ అయింది చెప్పేసరికి అందరూ పరిగెట్టుకుని ఇంటికి వస్తారు. కానీ అక్కడ చూస్తే యాదమ్మకి దెబ్బలు తగులుతాయి. యాదమ్మ తనని కాపాడింది అని చెప్పేసరికి యాదమ్మ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇదే మనోహర్కి కావాల్సింది కాబట్టి మనోహరి చాలా హ్యాపీగా అనుకుంటుంది. నేను అనుకున్నది మంచిగా అయ్యింది అని చెప్పి. తర్వాత అక్కడ అమరేంద్ర ఈవిని చూసుకోవడానికి ఎవరో ఒకరిని తీసుకురావాలనేసరికి లేదు నేనే చూసుకుంటాను అని చెప్పి అంటుంది. తర్వాత అమరేంద్ర బాగిని అడుగుతాడు, ఆ కార్ నెంబర్ నోట్ చేసావా అని. లేదు అని అనేసరికి అంటే ఆ కార్కి నెంబర్ లేదా అంటే అవును అని చెప్తుంది బాగి. దానికి రాథోడ్ ఇది ఎవరో కావాలనే చేశారు సార్ అనేసరికి బాగి ఇది రణ్వీర్ వైఫై చేసింది అని చెప్పి అనేసరికి ఆవిడెవరో కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటారు. ఇదంతా చూస్తున్న మనోహరి మీరెవరు నన్ను కనిపెట్టలేరు అన్నట్టు ఉంటుంది. తర్వాత పిల్లలందరూ క్రాకర్స్ కోసం గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు అంజలిని ఏడిపిస్తూ ఉండడం వల్ల అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోతుంది అంజలి. వెళ్ళి యాదమ్మని గమనిస్తూ నేను ఎక్కడో చూశాను అని చెప్పి అనేసరికి యాదమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎక్కడ అంజలి దానిని గుర్తుపడుతుందో అని చెప్పి. ఇక్కడ రామూర్తి ఫోన్ చేసి బాగీని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దివాళీకి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు. కానీ బాగి మీరే రండి అని అనేసరికి అమరేంద్ర కూడా వచ్చి మీరే రావాలి మావయ్య అని అంటాడు. దాంతో రామూర్తి గారు నాకు కొడుకులు లేని నోటి నీ వల్ల తీరింది బాబు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాగి లెగిసి రెడీ అవుతూ ఉండగా అమరేంద్ర లెగకపోయేసరికి తానే వెళ్ళి లేపుతుంది. అప్పుడు అమరేంద్ర నిద్ర లేచి ఈరోజు పండగ కాబట్టి లేట్గా లేచానంటే కాదు ఈరోజు పండగ కాబట్టి త్వరగా లెగాలి అని అంటే వైఫ్ వచ్చి లేపితే బాగుంటుంది అని నాకు తెలుసు, సో అది ఫీల్ అవుదామని ఇలా చేశాను అని చెప్తాడు. తర్వాత బాగిని చూసి నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నానని చెప్పి అనేసరికి బాగి ఇంకా ఆశ్చర్యపోతుంది అమరేంద్ర మాటలతోనే.